హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకా భోగి పండుగ ముందు రోజు నైట్ అనమాట. మా అపార్ట్మెంట్స్లో ముగ్గులు పోటీలు పెట్టారు. ఇంకా అందరు తలా ఒక ముగ్గు వేసారనమాట. కొంతమంది క్రోమ్ ముగ్గు వేసారనమాట. ఇదిగోండి, ఇలాగా భోగి పండుగ ముగ్గులు, సీతాకోక చిలుకలు, గులాబీ పువ్వులు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేశారనమాట. ముగ్గులు అయితే చాలా బాగా వేశారు, చక్కగా ఉన్నాయి అన్నమాట. మరి ప్రైజ్ ఎవరికి ఇస్తారో తెలియదు, కానీ వాళ్ళకి వచ్చినంతలో ఇవ్వండి చాలా బాగా వేశారనమాట అందరూ ముగ్గులు. నిజంగా ఆడవాళ్ళ టాలెంటే సూపర్ ఫ్రెండ్స్. అన్నిటిలోనూ ఉంటారు. ముగ్గులు పోటీలు, వంటలు, వాళ్ళకి రాని అంటూ ఉండదన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండేది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే తప్పకుండా మాకు సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫుల్గా. ఇదిగోండి చూడండి, సీతాకోక చిలుక ముగ్గు ఎంత బాగా వేశారో. ఆడవాళ్ళ టాలెంటే టాలెంట్ ఫ్రెండ్స్. అన్నింటిలో ఉంటారు. వంటలు చేస్తారు, ముగ్గులు వేస్తారు, ఇల్లు చక్కదిద్దుకుంటారు. ఆడవాళ్ళని మెచ్చుకోవాల్సిందేనమాట. చూడండి ఎంత బాగా వేశారో ముగ్గులు అసలుకి. ఇదిగోండి గులాబీ పూల ముగ్గు, ఇదిగోండి చిలుకల ముగ్గు. భలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అన్నమాట. ఎవరికి ఇచ్చారో కానీ ప్రైజ్ నాకు తెలియదు. కబడ్డీ పోటీలు పెట్టారు, ముగ్గులు పోటీలు పెట్టారు, ఉట్టి కొట్టారు. చాలా బాగా చేశారనమాట మా అపార్ట్మెంట్స్లో. భోగి రోజు మాత్రం భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా ఫ్రెండ్స్? ఇంట్లోని పాత వస్తువులన్నీ తీసి భోగి మంటలు వేస్తారనమాట. మనలో ఉన్న చెడుని తీసేసి మంచిని మాత్రమే ఉండాలని భోగి మంటలు వేస్తారు. మనలో ఉన్న కుళ్ళు, కుచితం, కుట్రలు ఇవన్నీ ఆ భోగి మంటల్లో తగిలేయాలన్నమాట. మంచిగా ప్రేమగా ఉండాలి అందరితోటి అని చెప్పడానికి మాత్రం భోగి మంటలు వేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు పొద్దున్నే భోగి మంటలు వేసి ఆ భోగి మంటల్లో వేడి నీళ్ళు కాచుకొని తలకి ఆయిల్ మద్దన చేసుకొని ఆ వేడి నీళ్ళతో కుంకుడుగాయలతో తలస్నానం చేయాలి ఫ్రెండ్స్. సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు పోస్తారనమాట. మా పిల్లలు పెద్దవాళ్ళు కదా, అందుకని నేను భోగి పళ్ళు పొయ్యలేదు. ఇదిగోండి మా అపార్ట్మెంట్స్. ఈ బ్లూ కలర్లో ఇవన్నీ డబల్ బెడ్రూమ్ అనమాట. ఇటుపక్క ఎల్లో కలర్లో ఉండేవన్నీ సింగిల్ బెడ్రూమ్లు అనమాట. చాలా మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అందుకని ఈ ఓపెన్ ప్లేస్లో ముగ్గులు పోటీలు పెట్టారు ఫ్రెండ్స్. శ్రీమన్నారాయణకి ఎంతో ప్రీతికరమైన రోజు భోగి రోజు. దేవతలందరూ ఆయనకి భోగి పళ్ళు పోస్తూ ఉంటే చిన్నపిల్లోళ్ళలాగా మారిపోయి భోగి పళ్ళు పోయించుకుంటాడనమాట. భోగి పళ్ళు పోస్తే సూర్యుడికి ఎంతో ఇష్టం ఫ్రెండ్స్. పిల్లలకి చదువు కూడా బాగా వచ్చిద్ది అనమాట. చిన్నపిల్లలకి పోస్తారు. 10-11 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే పోస్తారు నాకు తెలిసినంత వరకు. మరి మిగతా పెద్దవాళ్ళకి పోస్తారో లేదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మా పిల్లలకి నేను 10 ఏళ్ళ దాకా పోసాను, ఇంకా తర్వాత పోయలేదనమాట. పోస్తారో లేదో నాకైతే తెలియదు, అందుకే నేను మీకేం చెప్పలేదు. ఇగోండి మా భోగి మంటలు. చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి పుల్లలు తెచ్చి ఇగోండి భోగి మంట వేసాము. అందరము బాగా చలి కాచుకున్నాం అనమాట. ఆ భోగి మంటల్లోనే టీ కాసుకొని తాగాం ఫ్రెండ్స్. బాగా ఎంజాయ్ చేసాం భోగి మంటల్ని మాత్రం. అందరము చుట్టుపక్కల వెళ్ళి మేము కలిసి బాగా ఎంజాయ్ చేసాం. భోగి మంటలు వేసుకొని సరదాగా ఉన్నాం ఫ్రెండ్స్. భోగి మంటలకి ఏమేమి అప్పచ్చులు వండారు. నేనైతే ఏం వండలేదు ఫ్రెండ్స్. పిండిలో వేపించుకొచ్చుకున్నాను, కానీ లేడీస్ ప్రాబ్లం మీకు తెలిసిందే కదా, అందువల్ల నేను వండలేకపోయాను. ఇంక తర్వాత వండుకుందాంలే అని చెప్పేసి పండగలప్పుడే వస్తాయి ఫ్రెండ్స్ మన ఇబ్బంది పెట్టడానికి. పూజ మాత్రం చేసుకోలేకపోయాను ఫ్రెండ్స్. భోగి మంటలు వేసుకున్నాము, ముగ్గులు వేసుకున్నాము, పాయసం చేసుకున్నాము. ఇంకా పూజ ఒక్కటి చేసుకోలేదనే లోటు ఫ్రెండ్స్. ఇంకా అంతకుమించి వేరే లోటు ఏమీ లేదు. భోగి పండుగని బాగా ఎంజాయ్ చేసాము అనమాట. సింపుల్గా చేసుకున్నాము, ఎక్కువ ఆర్భాటాలు ఏమీ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఇంకంటే చుట్టుపక్కల పిల్లలు పెద్దలు అందరూ వచ్చారనమాట. అందరం చక్కగా పెద్ద భోగి మంట వేసుకున్నాము. ఇంకా చలి కాచుకున్నాము అనమాట. తెల్లవారుజామున 4 గంటలకి లెగిసి చలి మంటలు వేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎన్ని గంటలకు లేచారు? షాపింగ్ అయి చేశారా? మేమైతే కొత్త బట్టలు ఏం కొనుక్కోలేదు ఫ్రెండ్స్.
తెలిసిందే కదా, ఈ పండగల వల్ల మాకు పనులు ఏమి అంతగా రాలేదు, అందుకనే షాపింగ్స్ ఏమీ చేయలేదు ఫ్రెండ్స్. ఉన్నంతలోనే సర్దుకున్నాం అనమాట. లేని వాటి కోసం ఆశపడే కంటే ఉన్న దాంతోనే తృప్తి పడాలన్నమాట. అవి లేవు ఇవి లేవు అని బాధపడే కంటే ఉన్న వాటితోనే సర్దుకొని సంతోషంగా ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా కాఫీ కాసుకుంటున్నాము. తెల్లారి భోగి మంటలు అయిపోయిన తర్వాత ఇంకా పాలు తెచ్చి గిన్నెలో పోసుకొని కాచుకుంటున్నాము. తర్వాత కాఫీ కలుపుకొని తాగాము ఫ్రెండ్స్. బ్రూ కలుపుకొని తాగి తర్వాత ఇంకా పాయసం అది వండుకున్నాము. చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి పాయసం వండుకొని బెల్లము పాలు తలా ఒక్కొక్కటి ఐటెం తీసుకెళ్ళి అందరం కలిసి పాయసం వండుకున్నాం ఫ్రెండ్స్. అలాగే అప్పచ్చులు కనుక అందరం వండుకున్నట్టు మేము పాయసం కూడా అలా అందరం వండుకొని తిన్నాము. చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా కాఫీ కలుపుకొని తాగాము. ఇవన్నీ నేను వేసుకున్న ముగ్గు అనమాట. చిన్న ముగ్గే వేసుకున్నాను. ఎంత లేడీస్ ప్రాబ్లం అయినా ఇంకా ముగ్గులు అవి లేకపోతే బాగోదు కదా ఫ్రెండ్స్. ఇంటి ముందు అందరూ వేసుకుంటారు, మేము వేసుకోకపోతే బాగోదు కదా అని చెప్పేసి ముగ్గు అవి వేసుకున్నాను ఫ్రెండ్స్. రంగులు మన న్యూ ఇయర్కి వేయంగా కొంచెం రంగులు ఉంటే ఇంకా అలాగే చిన్న ముగ్గు వేసి రంగులు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి ఇంకా పాయసం బెల్లం అన్నం వండుదామని ఇంకా పొయ్యి కూడా పెట్టుకున్నాం అన్నమాట. పొయ్యి పెట్టుకొని ఇంకా బెల్లం అన్నం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుకుంటారు కదా ఫ్రెండ్స్. మనమేమో పాలు పోసి నీళ్ళు పోసి కాగిన తర్వాత పాలు పొంగిన తర్వాత బియ్యం వేసుకుంటాము. అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేస్తాం కదా ఫ్రెండ్స్. వీళ్ళలా కాదు, ముందు అన్నం వండుకుంటారనమాట. అన్నం ఉడికిన తర్వాత పాలు పోస్తారు, కొంతసేపు ఆగి బెల్లం వేస్తారంట. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వండుకుంటారు ఫ్రెండ్స్. ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇవన్నీ ఇంక నేనే వండాను అనమాట. బెల్లం అన్నము మన పద్ధతిలో వండాను, మాకు వచ్చిన పద్ధతిలో. ముందుగా పాలు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాను. అవి పొంగిన తర్వాత బియ్యం వేసాను. అన్నం ఉడికిన తర్వాత ఇంకా బెల్లం వేసుకున్నాం అనమాట. యాలకులు బెల్లం అలా ఇగుంటే పాయసం రెడీ అయింది. ఇంకా పిల్లలకి పెట్టి మేము కూడా తిన్నామన్నమాట. చాలా టేస్ట్గా వచ్చింది. గ్యాస్ పొయ్యి మీద కన్నా కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా వచ్చింది అనమాట బెల్లం అన్నం. ఆ రుచే వేరు కదా ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద వండుకుంటే బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ ఏం చేస్తాం, కుదరదులేండి అందరికీ అలా వండుకోవటానికి. మా పిల్లలు కూడా చాలా బాగుంది పాయసం అన్నారు. మీరేం స్పెషల్స్ చేశారు ఫ్రెండ్స్? ఇంకా నేను పిండిలో వేయించాను కానీ కుదరలేదు కదా వండడం. ఇంకా తర్వాత వండాలన్నమాట పిండి వంటలు. ఇవన్నీ అన్నం వండుకొని ఇంకా పప్పుచారు కాచుకున్నాం ఫ్రెండ్స్. పొద్దున్నే పాయసం తిన్నాము టిఫిన్ కింద. ఇంకా మధ్యాహ్నం పూట ఏమో అన్నం వండి ఇగోండి పప్పుచారు చేశాను అన్నమాట. ముందుగా పప్పు వండాను. పప్పులో టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి చింతపండు పులుసు పోసి కాగనిచ్చాను. కాగిన తర్వాత తాలింపు వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇలా చేసుకుంటాను పప్పుచారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు కదా. మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంకా మాకు పనులు ఏమీ లేవు ఫ్రెండ్స్, అందుకనే సింపుల్గా చేసుకున్నాము. మాకున్నంతలో ఉన్నదాంతోనే తృప్తి పడాలి, లేని వాటి కోసం ఆశపడకూడదు. ఇవన్నీ ఇంకా పప్పుచారు టమాటా పచ్చడితోటి ఇంకా భోగి రోజు మాకు గడిచిపోయిందనమాట. ఇవన్నీ మా వారికి పెట్టేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకున్నాము మేము భోగి పండుగ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.